ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను నెల్లూరు బిడ్డని. అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాగైతే నెల్లూరులో పుట్టాడో, నెల్లూరులో పెరిగాడో, అలాగే నేను కూడా నెల్లూరులోనే పుట్టి తాళపూడిలో, తాళపూడిలోనే 5వ క్లాస్ వరకు విద్యాభ్యాసం చేసి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ముత్తుకూరులో విద్యాభ్యాసం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ బీకామ్ బీఆర్ కాలేజీలో చదువుకొని ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణువు గాని ప్రతి ఊరు గాని తెలిసినటువంటి వ్యక్తి. నాకు ఎటువంటి వ్యాపారం లేదు, రాజకీయమే నా యొక్క ఒక హ్యాబిట్, రాజకీయమే నాకు ఒక జీవితం. అన్నగారికి ఎలాగైతే రాజకీయమే జీవితమో ప్రసన్నకి నాకు కూడా రాజకీయమే. ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే పదే చెప్తా ఉన్నాను, జీవితాంతం ఆయనతోనే ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం. గతంలో ఒక తారకరత్న చనిపోయినప్పుడు ఆ యొక్క ఫ్యూనరల్ రైట్స్ లో చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు. నేనేదో పార్టీ మారిపోతున్నానని, నేను ప్లేట్ ఫిరాయిస్తున్నానని ఆరోపణలన్నీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ జీవితం బ్రతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతోనే ఉంటాం కానీ పార్టీ మారడం జరగదు. ఒకవేళ ఏదో మన ఇంటికి వస్తే ఏ వ్యక్తి వచ్చినా, ఒక శత్రువు వచ్చినా కూడా మన ఇంటికి మనం సాదరంగా ఆహ్వానిస్తామే కానీ మనం వెళ్ళిపోమ్మని చెప్పాం. అది సాంప్రదాయం, ఇండియా సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. మరొక విషయాన్ని చెప్తా ఉన్నాను, మనకు ఆర్థికంగా మనం బలవంతులం కావచ్చు, నేను బలహీనుని కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆర్థికంగా చాలా ముందుండవచ్చు. నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ రోజు కూడా నేను నా కుటుంబం బాడిగింట్లోనే ఉంటుంది. నీతితో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి గత 30 సంవత్సరాలుగా నేను పనిచేస్తా ఉన్నాను. ఆడిటర్గా చేరి ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చి నాకు ఇంతటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. జీవితాంతం రుణపడి ఉంటానని మరొకసారి నేను చెప్తా ఉన్నాను. డబ్బుతో చాలా కొనవచ్చేమో కానీ ప్రజల మనసుల్ని, కొంతమంది నాయకులను కొనవచ్చేమో కానీ ప్రజల మనసుల్ని, ప్రజలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారో, ప్రేమిస్తున్నారో ఆ యొక్క ఓటరు మహాశయులను కొనడం అన్నటువంటిది అసాధ్యం. ఎవరో కొంతమంది నాయకులు ఇచ్చేటువంటి డబ్బుకి కక్కుర్తిపడి పార్టీ వదిలి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోవచ్చేమో కానీ నిజమైనటువంటి ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు 87% రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందారో ఏదో ఒక సంక్షేమ పథకం కింద, వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు పార్టీ వదిలి వెళ్లరు. ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, వేమిరెడ్డి అన్నకి, మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు కానీ ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎవరైనా వేమిరెడ్డి అన్న గాని డబ్బులు ఆఫర్ చేస్తే
తీసుకొని ఆ తర్వాత అతనికి ఓటు వేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా సామాజికంగా బలపడాలి అన్నటువంటిది, రాజకీయంగా బలపడాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. మీరు గత 5 ఏళ్ల పరిపాలన కానీ చూస్తే 5 ఏళ్ల పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్ని, అనేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కానీ, వీళ్ళు చెప్తా ఉంటారు అభివృద్ధి అనేదే జరగలేదని. అది రామాయపట్నం ప్రాజెక్టు కావచ్చు, వివిధ రోడ్ల ప్రాజెక్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసి చెప్తారు. ఎక్కడా కూడా మనం కుంటు పడలేదు, ఈక్వల్ గానే మనం దానికి ప్రాధాన్యత ఇచ్చాం. విద్య, వైద్యం, ప్రతి అవసరాలకి, మనిషికి సంబంధించినటువంటి, ముఖ్యంగా పేదలకు సంబంధించి అవసరాలకు సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మనం ఈరోజు 5 సంవత్సరాల పరిపాలనని మనం ప్రజలకు చూపించాం. ఈ 5 సంవత్సరాల కన్నా ఇంకా మరింత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామన్నటువంటి భరోసా, అందిస్తామన్నటువంటి నమ్మకం మనకు ఉంది, ప్రజల్లో కూడా ఉంది. అందుకే ప్రజలందరూ కూడా మన అసెంబ్లీకి సంబంధించి ప్రసన్నన్న వెళ్ళినా, నేను వెళ్ళినా, ఈరోజు ఎందుకు నీరాజనాలు ఇస్తున్నారని అంటే అది 5 సంవత్సరాల పాలన, వాళ్ళకు ఉన్నటువంటి భరోసా, రాబోయే భవిష్యత్తులో ఉన్నటువంటి భరోసా. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వేమిరెడ్డి అన్న, మీరు గతంలో 1 సంవత్సర కాలంలో తీసుకోండి, ఎన్ని రోజులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు, ఎన్ని రోజులు ఇండోనేషియాలో ఉన్నాడు, ఎన్ని రోజులు ఆఫ్రికాలో ఉన్నాడు, ఎన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాడు, ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు, చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నాడు, వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అన్ని వ్యాపారాలు చూసుకుంటూ ఇన్ని దగ్గరలా, ఇన్ని విదేశాల్లో కానీ, ఇక్కడ కానీ, ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు సేవ చేసుకోగలిగేటటువంటి టైం ఆయనకు ఉంటుందా? నన్ను అనడం కాదు, ఆయనకి నిజంగా టైం ఉంటుందా అని నేను ప్రశ్నిస్తాను. ఆయన బహుశా మొత్తం కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వారానికి 1 రోజు ఏదన్నా నెల్లూరులో ఉంటాడే. నిజంగా ప్రజలకు కావాల్సింది ప్రసన్నన్నట్టయితే కోవూరులో అందుబాటులో ఉన్నాడో ప్రజలకి 365 రోజులు అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప, ఎక్కడైనా సెక్రటేరియట్ లో వర్క్ ఉంటే తప్ప, సీఎం గారితో వర్క్ ఉంటే తప్ప, మిగతా అన్ని వేళలా ఎలాగైతే అందుబాటులో ఉన్నాడో. నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను, నేను ఆల్వేస్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నెల్లూరులో అందుబాటులో ఉంటాను, లేకుంటే ఢిల్లీలో అందుబాటులో ఉంటాను, లేకుంటే విజయవాడలో ఉంటాను. అంతేగాని ఏ వ్యాపారం లేనటువంటి నాకు తప్పకుండా ప్రజలకు సేవ చేసేటంట్లో ఉండే దాంట్లో ఉన్నంత ఆనందం వేరేదా ఇంకా దేంట్లోనూ ఉండదన్నటువంటి. ఇక మరొక విమర్శ కూడా ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉండింది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉండింది. నేను ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంతో నాకున్నటువంటి సంబంధాలను నేను వదులుకోలేదు. నేను ఎక్కడైతే పుట్టానో తాళపూర్లో, ఈ రోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక మోడల్ గ్రామంగా తాళ్లపూడి నుంచి, ఇది ఈ రోజు కాదు, గత 5-6 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాను, 6 సంవత్సరాలుగా. నిజంగా మీరు ఆ గ్రామాన్ని కానీ సందర్శించినట్టయితే సర్వేపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది. నా యొక్క పుట్టిన భూమికి నేను ఏం చేశాను అన్నటువంటి విషయం మీకు డ్రైనేజ్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ డెవలప్మెంట్ కానీ, లేకుంటే మళ్ళీ కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్ కట్టిస్తున్నాం, శ్మశానం కట్టించాం, ఆ తర్వాత రోడ్లు వేయించినాం, స్ట్రీట్ లైట్స్ వేయించినాను,
టెంపుల్స్ కొన్ని రినోవేట్ చేయించాను. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా విలేజ్ చేయడం జరిగింది. అదే రకంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా భగవంతుడు దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు పార్లమెంటరీ ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ పట్టణంగా నేను పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్తాను. ఈ సందర్భంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులను ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసి ఆ మేనిఫెస్టో పొందుపరిచి ఏ అభివృద్ధిని మేము సాధిస్తాము ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి అన్నటువంటిది డీటెయిల్డ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని విషయాలు మీతో గతంలో కూడా పత్రికా సమావేశంలో నేను పాల్పంచుకోవడం జరిగింది. ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కసారి గత 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనని ఇప్పటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఒక్కసారి పోల్చుకుంటే ఎన్ని రెట్లు తలసరి ఆదాయం పెరిగింది, ఎన్ని రెట్లు స్థూల ఉత్పత్తి పెరిగింది, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఒక్కసారిగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి తప్పుడు అప్పుల లెక్కలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా ఒక లిమిట్కి మించి అప్పు చేయాలనంటే ఎఫ్ఆర్బిఎం అన్నటువంటి ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా లిమిట్కి మించి అప్పు చేయలేదు. ఏదో మనం అప్పులు పాలయ్యామన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆరోపణలో సత్యం ఎంత మాత్రం లేదు. కాబట్టి అవన్నీ ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం, ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు, ఒక రకమైన బెట్టింగ్స్ అన్ని కూడా స్టార్ట్ చేశారు రాష్ట్రంలో. ఆ బెట్టింగ్స్లో ఫండింగ్ చేసేదంతా కూడా తెలుగుదేశం పార్టీ, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయి, అధికారంలోకి రాదనని ఒకరు బెట్టింగ్ చేస్తే, తక్కువ స్థానాలు వస్తాయని ఇంకొకరు బెట్టింగ్ చేస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక బెట్టింగ్ చేయడం, ఇలాంటి దుష్ప్రచారాన్ని ఒక ప్రజల మనసుల్లో తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల మనసుల్లో అలాగే నిలిచిపోయారో, ఈ రోజు 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా తన పథకాలతో అభివృద్ధితో ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. కాబట్టి తప్పకుండా రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక చంద్రబాబు అనుకున్నట్టుగా చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నిక. ఈ ఎన్నికల 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుకి రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోతా ఉంది. లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఇక తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీజేపీతో ఏ పార్టీ అనుసంధానమైనా బీజేపీలో అది నెక్స్ట్ విలీనం కావాల్సిందే, కానీ బీజేపీని మించిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటనంటే బీజేపీలో విలీనం చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు. 2, బీజేపీతో కలిస్తే మమ్మల్ని అంటారు, మీరు బీజేపీకి ఇంతకాలం సపోర్ట్ చేశారే అది తప్పు కాదా అని అడుగుతా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీజేపీకి సపోర్ట్ చేయలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంతో సత్సంబంధాలు మనం మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను మనం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం సపోర్ట్ చేసి మనం రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటామన్నటువంటి ఉద్దేశంతో సెలెక్టివ్ గా ఏ బిల్స్ లో అయితే మనం సపోర్ట్ చేయాలనో, ఎక్కడైతే సెక్యులర్ భావాలు దెబ్బతినకుండా ఏ బిల్స్ నైతే సపోర్ట్ చేయాలనో అక్కడ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది. సిఏఏ బిల్లు గురించి చాలా మంది మాట్లాడారు. చాలా స్పష్టంగా చెప్పాం పార్లమెంట్ లో, సిఏఏ బిల్లులో ఎవరికైతే విదేశాల్లో
పర్సెక్యూషన్ కి గురై హింసకు గురై ఇక్కడ అసైలం రక్షణ కోరుకుంటారో వాళ్ళని ఎంపిక చేసేటప్పుడు కుల మత వివక్షత ఉండకూడదు, అది ఎవరైనా కూడా ఇవ్వాల్సిందేనన్నటువంటి చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నెల్లూరు పార్లమెంటులో ఉన్నటువంటి 7 స్థానాలకు 7 స్థానాలు గెలుచుకుంటాం. ముఖ్యంగా నెల్లూరు టౌన్స్ విషయంలో చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఈరోజు ఘంటాపదంగా చెప్తా ఉన్నా, నెల్లూరు టౌన్ ని మేము కైవసం చేసుకుంటాం. మా ఖలీల్ అహ్మద్ గెలవబోతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ పూర్తిగా ఓడిపోతాడు. ఎటువంటి పరిస్థితుల్లో గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం, జరగబోతున్నటువంటి నిజం. 7 స్థానాలు కైవసం చేసుకుంటాం, పార్లమెంటుని కైవసం చేసుకుంటాం. మా యొక్క స్లోగన్ ఏదైతే ఉందో లక్ష్యం 175కు 175, 25కు 25, తప్పకుండా మేము లక్ష్యాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటూ మీ దగ్గర